హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్. నేను మీ మెంటర్ రాధాకృష్ణ. ఈరోజు మనము జనరల్ మెడిసిన్ కట్ ఆఫ్ 2023 ఏ విధంగా ఉండేనో చూద్దాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి. 2022లో అంటే కంపేర్ టు 2023కిను 24కు 22కు 23కి చేంజెస్ ఏమున్నాయో చూడడం కోసం జస్ట్ ఇంక మనం ఒకసారి రీక్యాప్ లాగా 2022లో చూస్తున్నాం మనం. ఏంటంటే హైయెస్ట్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ మెడిసిన్ వచ్చేసి మీకు 6401 అగర్తల మెడికల్ కాలేజ్, త్రిపుర. ఇక్కడ హైయెస్ట్ కట్ ఆఫ్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డీమ్డ్ కాలేజ్‌లో మేనేజ్మెంట్ సీట్ వచ్చేసి 79,202 అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ వచ్చేసి 1,25,744. ఇవి 2022 కట్ ఆఫ్స్ జనరల్ మెడిసిన్‌వి. ఓకే. కమింగ్ టు ద 23లో వచ్చేసి హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఓసీకొచ్చేసి అంటే జనరల్‌లో వచ్చేసి మీకు ఆహ్, మధ్యప్రదేశ్‌లో వచ్చింది 3,613. ఓకే. ఓబీసీకొచ్చేసి మీకు హిమాచల్ ప్రదేశ్‌లో 7,023 రాజేంద్ర ప్రసాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో 7,023 కట్ ఆఫ్ వచ్చింది. ఓకేనా? కమింగ్ టు ద ఎస్సీ వచ్చేసి మీకు 24,409. దెన్ ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి 48,955. ఇవి 2 కూడా బీహార్‌లోనే వచ్చినాయి. దీన్ని చూసుకొని మనము ఈ 2024 మెడిసిన్‌కైతే ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుందో దాన్ని కొంచెం అసెస్‌మెంట్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. సో, కమింగ్ టు ద మేనేజ్మెంట్. మీకు మేనేజ్మెంట్‌కొచ్చేసి డీమ్డ్ కాలేజ్‌లో ఆల్ ఇండియా కోటాస్ ఉంటాయి. ఇది మీరు 2,05,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఉన్న 43 ఏవైతే ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యి ఉన్నాయో ఆ కాలేజీల్లో మీరు అప్లికబుల్ అవుతారు. మీరు మేనేజ్మెంట్‌లో పార్టిసిపేట్ చేయాలి అనంటే ఈ కాలేజెస్ ఉంటాయి. ఇందులో మీకు 2023లో హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు హైయెస్ట్ ఫస్ట్ లోయెస్ట్ చూద్దాం. లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి ఎప్పుడు కూడా కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ ఉంటుంది. 5,546. సో, ఇందులోనే హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు రాజరాజేశ్వర మెడికల్ కాలేజ్ 91,562. సో, చూసుకోవాలి. ఇది మేనేజ్మెంట్ మీకు జనరల్ మెడిసిన్. ఓకే. ఎన్ఆర్ఐ కేటగిరీ. ఇందులోనే ఏది డీమ్డ్ కాలేజ్ ఎన్ఆర్ఐలో మీరు అప్లికేషన్ చేసుకొనుంటే ఏ విధంగా మీకు కట్ ఆఫ్ ఉంటుందో చూడొచ్చు. లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మణిపాల్. దట్ టూ వన్ సెకండ్. మణిపాల్ వచ్చేసి మీకు 33,527. ఓకే. అండ్ హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు ఏసీఎస్ మెడికల్ కాలేజ్ వచ్చేసి 1,19,813. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్ నుంచి మీకు ఏ సీట్ అయినా గూడా ఎన్ఎంసీ త్రూ అంటే రెస్పెక్టివ్ రెస్పెక్టివ్ కౌన్సెలింగ్ అథారిటీ నుంచే మీరు సీట్ తీసుకోవాలి తప్ప, కాలేజీతో మాట్లాడుకొని కన్సల్టెంట్ ద్వారా వెళ్దాం అనుకునే ఆశలు ఈ ఇయర్ నుంచి దాదాపుగా క్లోజ్ అయిపోయినాయి. ఒకవేళ మీరు కాలేజీతో మాట్లాడుకోవాలన్నా గూడా మీ ర్యాంక్ ఆధారంగానే మీకు సీట్ వస్తుంది. ఏ కాలేజీ అయినా గూడా. ఓకే. దెన్ కమింగ్ టు ద స్టేట్స్. ఈ తెలుగు స్టేట్‌లో మనకు ఈ జనరల్ మెడిసిన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. తెలుగు స్టేట్‌లో జనరల్ మెడిసిన్ కట్ ఆఫ్ మీకు ఒకవేళ ఓసీలో రావాలంటే లాస్ట్ 23లో ఓసీలో మాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసి మీకు 16,803కి కట్ ఆఫ్ అయింది. బీసీఏ వచ్చేసి 22,000 999 అండ్ బీసీబీ వచ్చేసి 45,228. బీసీడీ వచ్చేసి 20,792 అండ్ బీసీఈ వచ్చేసి 24,024 అండ్ బీసీసీ వచ్చేసి 35,107. ఎస్సీ వచ్చేసి 40,802 అండ్ ఎస్టీ వచ్చేసి 71,920. ఈ ర్యాంక్‌లో అంటే కొంచెం అటు ఇటుగా ఫ్లక్చుయేషన్ ఉంటుంది. మోస్ట్‌లీ ఈ ర్యాంక్ కన్నా లోపల వస్తే మీరు సెక్యూర్‌గా ఉన్నట్టు. అది కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ రాకున్నా థర్డ్ ఫేజ్‌లో మీకు సీట్ గ్యారంటీగా వస్తుంది. ఈ ర్యాంక్ కన్నా తక్కువ ఉండి మీ రిజర్వేషన్ ఇట్లా యాస్ పర్ ఈ విధంగా ఉంటాయి. అదే తెలంగాణలో ప్రైవేట్‌లో మేనేజ్మెంట్ సీట్ కట్ ఆఫ్ ఎంత అంటే 33,000 అంటే ఎంక్యూ1 అంటే బి కేటగిరీ సీట్. బి కేటగిరీ సీట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 33,249 ఇందులో జనరల్ మెడిసిన్‌లో. దెన్ ఎంక్యూ2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్ వచ్చేసి మీకు 1,48,723 కట్ ఆఫ్‌గా
తీసుకున్నాం. లేదు అక్కడ అలాట్ అయింది. దాన్ని ఖచ్చితంగా మీరు చూసుకోండి. సో, కమింగ్ టు ద ఏపీ. ఏపీ వచ్చేసి మీకు కాంపిటీటివ్ అథారిటీ కోటా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయనంటే, కాంపిటీటివ్ అథారిటీ కోటా ఓసీ వచ్చేసి మీకు 901 9147. బీసీఏ వచ్చేసి 18,190 అండ్ బీసీసీ వచ్చేసి 14,696. బీసీడీ వచ్చేసి 10,822. బీసీఈ వచ్చేసి 34,991 అండ్ బీసీసీ వచ్చేసి 17,784. ఎస్సీ వచ్చేసి 46,609 అండ్ ఎస్టీ వచ్చేసి మీకు 70,051. ఈ విధంగా కాంపిటేటివ్ అథారిటీ కోటా కట్ ఆఫ్ జరిగింది. అండ్ కమింగ్ టు ద మేనేజ్మెంట్ కోటా ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో మేనేజ్మెంట్ కోటా వచ్చేసి మీకు యాక్చువల్లీ తెలంగాణలో గూడా లోకల్ అండ్ నాన్ లోకల్ బీసీలో రిజర్వేషన్ ఉంది. సో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఉంది. ఏ విధంగా లోకల్, నాన్ లోకల్. ఒకవేళ లోకల్ కట్ ఆఫ్ ఎంత అంటే మీకు 43,587 అండ్ నాన్ లోకల్ కట్ ఆఫ్ బి కేటగిరీలో వచ్చేసి 37,783. ఎన్ఆర్ఐ కేటగిరీ వచ్చేసి మీకు 1,92,423 కట్ ఆఫ్‌గా చూద్దాం. అండ్ మీకు ఇంతకుముందు నేను ఎన్ఆర్ఐ అప్లికేషన్ ఏ విధంగా జేసుకోవాలి? ఆల్ ఇండియా కోటాలో అండ్ డీమ్డ్ కాలేజీకి మీకు ఎలిజిబిలిటీ ఏమేమి గావాలి అనేది ఒక క్షుణ్ణంగా ఒక వీడియో జేయడం జరిగింది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో, ఇంకా మీకు కర్ణాటక గాని, తమిళనాడు గాని, తర్వాత మధ్యప్రదేశ్ కట్ ఆఫ్స్ గాని అండ్ ఏ విధంగా సీట్‌ను చేసుకోవాలి? డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్మెంట్ గావాలి అని మీకు ఒకవేళ డౌట్స్ ఉండుంటే మా ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. వాటన్నిటి మీద గూడా వీడియో తయారు జేయడం జరుగుతుంది. ప్లీజ్ ఇఫ్ ఎనీ డౌట్ ప్లీజ్ కాల్ ద వాటెవర్ ద నంబర్స్ వి హావ్ గివెన్ ఇన్ దట్ ఆహ్, జస్ట్ కాల్ మీ. వి విల్ టేక్ కేర్ ఆఫ్ whatever your questions and whatever your doubts, we will solve it. Thank you. We are signing off AR Education.